నమస్కారం రాకీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. జై శ్రీరామ్ నామస్మరణతో రాములోరి పెండ్లికి పలువురు నేతలు. నరసరావుపేటలో చెరువులను కాపాడండి, నరసరావుపేటని వరద ముంపు నుండి రక్షించండి అంటూ ప్రజా సంఘాల నిరసన. 3వ విడత అన్నదాత సుఖీభవలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కూటమి నేతలు. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది దంపతులతో శ్రీ సీతారామచంద్రస్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. 108 మంది దంపతులకు ఉచితంగా పట్టు వస్త్రాలు సమర్పించి ఉదయం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను బాజా భజంత్రీలతో మేళతాళాలతో పురవీధుల గుండా స్వామివారి పట్టు వస్త్రాలను ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ ఆలయ వంశపారపర్య ధర్మకర్త వేముల శంకర్ నారాయణ, శ్రీమతి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ జిలానీ, పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, మిట్టపల్లి రమేష్ తదితర ప్రముఖులు విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీరామ్ స్వామికే నమః. రక్షాబంధన దేవతాభ్యో నమః. ప్రజామ్యే గోపాయ మృతత్వాయ జీవసే జాతాంచ నిశ్యమానంచ నరసరావుపేట వడ్డెర బజార్లో ఉన్న రాములవారి గుడిలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో 108 మంది దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ వంశపారపర్య ధర్మకర్త నాగసరపు సుబ్బరాయగుప్త తెలిపారు. శ్రీరామనవమి కళ్యాణ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భద్రాద్రిలో రాముల వారి కళ్యాణం ఏ విధంగా చేస్తారో అదే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. Oh,
ఈ సంవత్సరము అందరూ కొంతమంది భక్తుల సంకల్పంతో శ్రీరామ అంటూ ఒక్కొక్క బియ్యం గింజ తీసుకొని ప్లేట్లో గాని కప్పులో గాని అలా వేయమని ఉగాది రోజు చెప్పాము. కానీ ఇంత భక్తి ఇంత స్పందన వస్తుందని నేను ఊహించలేదు. నిన్న ఆ రోజు అన్ని చూసేటప్పుడు నాకు పరమానందము ఆనందంతో కళ్ళనీళ్ళు కూడా వచ్చేసినవి. 2 గంపల బియ్యం, ఇంచుమించు కొన్ని లక్షల బియ్యం అందరూ శ్రీరామ అంటూ వేరారు. ఇదంతా పట్టాభిరామచంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో మేము ఆయన మాకిచ్చిన దీవెనలతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. శ్రీరామనవమి సందర్భంగా నర్సాపేటలో పట్టణంలో అనాదిగా వేంచేస్తున్న శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణంలో మరి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణం సుమారు 90 సంవత్సరాల నుంచి కూడా మా తాతగారు మరి కీర్తిశేషులు నాగసరపు సుబ్రాజ్ శాస్త్రి గారు, వారి తర్వాత మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, వారి తర్వాత మరి నేను, మా దంపతులు, అట్లాగే మా అబ్బాయిలు రూపేష్, లిఖిత, రామ్దేవ్ గుప్తా, తేజస్వి దంపతులతో ఈరోజు మరి తలంబ్రాలు పోయటం కూడా జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి భజన కార్యక్రమం, అట్లాగే భక్తులు, అట్లాగే ముఖ్యంగా మహిళలు అందరూ కూడా సుమారు 2000 మంది పాల్గొని ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. నరసరావుపేట పట్టణంలోని కోటా సెంటర్ నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వడపప్పు పానకం పంపిణీ చేశారు. గత 30 సంవత్సరాల నుండి వాసవి సేవా సమితి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు చీతిరాల చంద్రకుమార్ తెలిపారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కోట సెంటర్లో శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాసవి సేవా సమితి 30 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం జరుగుతున్నది. జై వాసవి, జై జయ వాసవి. ఈ రోజున వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ కార్యక్రమం అధ్యక్షులు చిత్రాల చంద్రగుప్తా గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పుర ప్రజలందరూ కూడా పాల్గొని, రామభక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చెప్పేందుకు ధన్యవాదాలు. నరసరావుపేట మండలం తురుక్కపాలెం గ్రామంలో 3వ విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రైతన్న మీకోసం కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, సీనియర్ నాయకులు కడియాల రమేష్, గ్రామ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్న 65 రోజులకు సరిపడా గ్యాస్, పెట్రోల్ మన దేశంలో నిల్వలు ఉన్నాయంటే ఎన్డీఏ ముందు చూపేనని నల్లపాటి రాము అన్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణం, మరోవైపు పోలవరం పరుగెడుతుంటే దానికి చంద్రబాబు కార్యదీక్ష అని మనం తెలుసుకోవాలని, గ్రామంలో వైసీపీ వారు కూడా ఆలోచన చేయాలని, ఏ ప్రభుత్వం ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా కూటమిని గెలిపించుకుందామని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం కూడా అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంది, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అన్ని దేశాల్లో కూడా పెట్రోల్ సంక్షోభం వచ్చింది, గ్యాస్ సంక్షోభం వచ్చింది. అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ ఎవరు బయటకు రావద్దు, పెట్రోల్ బంకుల్లో క్యూల్లో నిలబడి పెట్రోల్ లేదని చెప్పి బోర్డులు కనపడుతున్నప్పటికీ కూడా భారతదేశంలో 60 రోజులకి సరిపడా ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయంటే మన ఎన్డీఏ కూటమి యొక్క ముందు చూపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇవాళ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ఉచితంగా. గుంటగార్లపాడు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల 10వ వార్షికోత్సవంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పలికే మన డాక్టర్ గారు గద్దె మండల కేంద్రమైన నకరకల్లులో జూలకంటి సురేష్ ఆధ్వర్యంలో ఆర్యవయసు బజారు నందు కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్యవైశ్య దంపతులు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా జూలకంటి సురేష్ నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు జూలకంటి సురేష్ను ఆర్యవైశ్యుల కమిటీ వారు చిరు సత్కారంతో సన్మానించారు. మన నెగరకల్లు గ్రామంలో ఈ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా దేదీప్యమానంగా జరుపుతున్నాము. అన్ని ఆ స్వామివారికి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి ఇక్కడ నెగరకల్లు వాస్తవులందరూ కూడా అదృష్టవంతులు, ధన్యవంతులు, ధనవంతులు, బుద్ధివంతులు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఈ నెగరకల్లు పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాలు స్మార్త సీతారామ కళ్యాణం అని, వైష్ణవ సీతారామ కళ్యాణం అని 2 భాగాలుగా చేస్తూ ఉంటారు. పంచాంగాల్లో సూచించడం మనం జరుగుతూ ఉన్నది. అంటే కామ్యం కోసం చేసేటటువంటి వాటిని మధ్యాహ్నానికి ఈ నవమి ఉన్నది తీసుకుంటారు. అదేవిధంగా మిగులు చివరి దశలో అంటే అష్టమితో కూడుకోకుండా ఉన్నటువంటి నవమిని వైష్ణవులు శ్రీ రోజున ఆ సీతారామ కళ్యాణం అనేటటువంటిది నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ నెగరకల్లు పట్టణంలో స్వామివారి దేవాలయానికి సంబంధించినటువంటి దాతలైనటువంటి జోలకంటి సురేష్ గారు, వారి బృందము, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు చందోలు ప్రకాశ్రావు గారు, గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా కోఆపరేట్ చేసి చక్కగా ఎంతోమంది దేదీప్యమానంగా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించారు. వారి ప్రధాన ఉద్దేశం ఈ కళ్యాణంలో గ్రామము, పట్టణము సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం చేసేటువంటి కళ్యాణం అంటే ఎవరైతే తను బాగుంటూ ఇతరులు బాగుండాలనేటటువంటి కోరుకుంటారో వారిలో పరమాత్మ ఉంటాడట. కాబట్టి ఇతరులకు మనము కళ్యాణం చేసుకోలేనటువంటి వారికి, వీలు పడినటువంటి వారికి కళ్యాణం చేసుకునేటటువంటి ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఆ కళ్యాణం చేస్తున్నటువంటి దాన్ని చూసినా సరే వారికి కళ్యాణం చేసిన వారికి ఏ ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితం వస్తుంది. అటువంటి భాగ్యాన్ని 10 మందికి పంచినటువంటి ఆ దాతలకి మరింత ఇంకా వృద్ధి చెందివారు నిత్య కళ్యాణంగా ఇక్కడ జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి సందర్భంగా రొంపిచెర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామంలో శివారులో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయం వద్ద మహిళలు పొంగళ్ళు చేసి మొక్కుబళ్ళు తీర్చుకున్నారు. శ్రీ వెంకట నివాస శ్రీనివాసాయ మంగళం మంగళం మహనీయాయ సారభూమాయ మంగళం ఏడుకొల్లవాడ వెంకటరమణ స్వామి స్వయంభోక విలిసిన అభయాజు స్వామి వివాహం కాపైన సంతానాలు ఆపైన స్వామివారికి మొక్కుని ఆకుపూజ చేసుకుంటే 11 రోజుల కల్లా వివాహం తొందరగా జరిగింది. జాతకరీత్యా గోచారీత్యా దోష పరిహారస్తూ ఆలింశాంగా అభిషేకం చేసుకుని మనిషితో పారాయణ చేస్తే తొందరగా వివాహం, సంతానం తొందరగా కలిగింది. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా రొంపిచెర్ల మండలం వడ్లమూడిపాలెం గ్రామ శివారులోని శ్రీ దాసరి వీరాంజనేయ స్వామి గుడి తిరునాళ్ళ మహోత్సవంగా భక్తులందరూ కూడా వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవుడి సమక్షంలో గుడి చుట్టూరా బండ్లు, వెహికల్స్ అన్నీ కూడా తిప్పుకుంటూ పూజలు చేసుకుంటూ అలాగే పొంగళ్ళు పొంగించుకుంటూ భక్తులు భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి కొలుచుకుంటున్నారు. ఇక్కడ స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కడి నుంచో నర్సరావుపేట చుట్టుపక్కల ఊర్లలో సెటిల్ అయిన అందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఈ ఊరు తిరునాళ్ళగా వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామి చాలా మహిమగలవారని ప్రజలందరూ కూడా ఇక్కడ నమ్ముతాము. అలాగే ఇక్కడ కూడాను అందరూ కూడాను సాయంత్రం పూట ప్రభులు కట్టి చుట్టూరా లైటింగ్ పెట్టుకొని ఇక్కడంతా కలిసికట్టుగా ఈ గ్రామ ప్రజలందరూ కూడాను ఇది తిరునాళ్ళని గ్రామ వైభవంగా సందర్భంగా చేసుకుంటూ వస్తాము.
ఈ స్వామి చాలా మహిమ గలవారని మేమందరం నమ్ముతాము. కోరిన కోరికలు తీర్చే వీరాంజనేయ స్వామి అందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటూ ఉంటాము. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు షిరిడి సాయిబాబా సత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమె యొక్క గోత్రం పేరేమిటి? అమ్మవారి యొక్క గోత్రం వస్త్రాన్ని ప్రత్యక్ష జగజ్యోతి చంద్రాయ సకోపచారం పూజా. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు అనగా శ్రీరామనవమి పండుగ మార్చి 27వ తారీఖు 2026 సంవత్సరం శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన పురస్కరించుకొని ఈరోజు షిరిడి సాయిబాబా సత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవప్రదంగా నిన్నటి నుంచి ప్రారంభమై ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. నిన్న గురువారం ఉదయం 8 గంటల దగ్గర నుంచి ఈరోజు శ్రీరామనవమి పండుగ రోజు ఉదయం 8 గంటల వరకు కూడా ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అను అఖండ నామ ఏకహ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు ఉదయం బాబావారికి విశేష అభిషేక కార్యక్రమం, అర్చనా కార్యక్రమం, అనంతరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా వైభవప్రదంగా నిర్వహించుచూ ఉన్నాము. అట్లాగనే నరసరావుపేట గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఇప్పుడే మన మందిరానికి విచ్చేసి బాబా గారిని దర్శించుకొని సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదం అందజేయడం జరిగినది. అట్లాగనే మన మందిరంలో ఈరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో 13 మంది దంపతులు పీటల మీద కూర్చొని అనేక మంది భక్తులు మందిరానికి విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిరిగిస్తూ ఉన్నారు. అనంతరం మందిరానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం, తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. రొంపిచెర్ల మండలం వడ్లముడివారిపాలెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. విశ్వక్సేన పూజతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఆలపాటి వంశానికి సంబంధించిన కుటుంబ సభ్యులు పీటల మీద కూర్చొని సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని పూజారి సీతారామ శాస్త్రి తెలిపారు. శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి రోజున వార్షికంగా గత శతాబ్దాలుగా ఈ దేవాలయంలో సీతారామ కళ్యాణం జరుపుతూ లోక కళ్యాణం కొరకు ఆయురారోగ్యాలతో, లోక కళ్యాణం కొరకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ ఆలపాటి వంశస్థులు ఏటా ఈ యొక్క కళ్యాణం జరుపుతూ ఉన్నారు. ఆ స్వామి వారిని ప్రజలందరినీ ఎలవేళలా అష్టైశ్వర్య భోగభాగ్యం నుంచి కాపాడుగాకాయని మనది. నరసరావుపేటలోని చెరువులను కాపాడి ముంపు నుండి పట్టణ ప్రజలను కాపాడాలని ప్రజా సంఘాలు కత్వా చెరువు వాగు వద్ద నిరసన చేశారు. కత్వా చెరువు వాగు వద్ద ఆక్రమణలు తొలగిస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట ఇచ్చారని ప్రజా సంఘాల సభ్యులు తెలిపారు. గత ప్రభుత్వంలో ఆక్రమణ తొలగించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ధర్నా చేశారని గుర్తు చేశారు. ప్రధాన పత్రికల్లో కత్వా చెరువు వాగు ఆక్రమణలను గురవుతుందని కథనాలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆక్రమణ తొలగించకపోతే ఆవుల సత్రం, బరంపేట, ఏనుగుల బజార్ ముంపుకి గురయ్యే పరిస్థితి ఉందని నిరసన వ్యక్తం చేశారు. గతంలో మొంతాన్ తుఫాన్తో నరసరావుపేట నీట మునిగిన పరిస్థితి చూశామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఆక్రమణలు తొలగించాలని ప్రజా సంఘాలు నిరసన ద్వారా డిమాండ్ చేశారు. కత్వా చెరువు వాగు అనేటువంటిది అధికార పార్టీ నాయకుల ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే స్వయంగా నలబాటి రామారావు గారికి ఆక్రమణలు తొలగిస్తాము, గత వైసీపీ పాలనలో మేము దీని మీద వ్యతిరేకంగా ధర్నాలు చేశామని ప్రకటించారు. కానీ ఈ రోజున ఎమ్మెల్యే మనుషులు దగ్గరుండి కట్టుబడి చేయడం అంటే చాలా దుర్మార్గం. ఇది నర్సాపేట మునిగిపోతే కారణం అరవింద్ బాబు గారు అవుతారు తప్పితే మరొకరు కాదు. చాలా స్పష్టంగా చెబుతున్నాం. భవిష్యత్తు ముఖ చిత్రం అనేది ఈ ప్రాంతానికి మునిగిపోయినా ఏమైనా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న అరవింద్ బాబే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆయన
ప్రజలు ఎన్నుకున్నది నర్సాపేట డెవలప్ చేస్తారని ఎన్నుకున్నారు, కానీ ఇలాంటి ఆక్రమణలు ప్రోత్సహిస్తారని చెప్పేసి ఎవరు అనుకోలేదు ఇంతవరకు. కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి. ప్రజా సంఘాలుగా మేము చాలా స్పష్టంగా చెబుతున్నాము. టీపీఓ చాలా స్పష్టంగా చెప్పాడు ఎమ్మెల్యేనే చేయిస్తున్నాడని. కాబట్టి నర్సాపేట ఎమ్మెల్యే ఇలాంటి చర్యలు చేయడం తగదు. వెంటనే ఈ ఆక్రమణలు తన అనుచరులను వెనక్కి పిలవాలి, అది తొలగించాలి. అలాగే ఈ విషయం మీద మేము త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా వివిధ ప్రజా సంఘాలు కలుపుకొని ఇదే ప్రాంతంలో నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేస్తాము. కాబట్టి ఇటువంటి విషయాల మీద నర్సాపేట ప్రాంత ప్రజలతో చెలగాటమాటం అనేది ఎమ్మెల్యేకి తగదు. తక్షణమే తాను ఈ ఆక్రమణలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా కారణం ఆయనే అడ్డుపడుతున్నాడు అనేటువంటిది అధికారులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఆయనే బాధ్యత తీసుకోవాలి, ఆయనే తొలగించాలి. ఎందుకంటే ఆయన గెలిపించింది దేనికోసం? నర్సాపేట డెవలప్ చేస్తారని. నర్సాపేటలో కృష్ణారెడ్డి గారు కావచ్చు, లేదా కోడలు కావచ్చు, చాలా పనులు చేశారు, కానీ ఇలాంటి పనులు చేయలేదు ఇంతవరకు. కాబట్టి ఇది సరైనది కాదు. ఇది వెంటనే మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో జరిగే ఎమ్మెల్యే ఇలాంటివి చేయడం తగదు. తక్షణమే చంద్రబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ స్పందించాలని మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సత్తెనపల్లి రోడ్లో ఉన్న కొత్త వాగులో జరుగుతున్న ఆక్రమణలు తొలగిస్తానని మరి పెద్దలు, అదేవిధంగా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మరి ప్రజా సంఘాలకు హామీ ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చి దాదాపు 10 రోజులు అవుతున్నా కూడా ఇంత మట్టికి ఇటువంటి ఆక్రమణ తీయలేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, లోగడ మాజీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా, మంత్రిగా ఉన్న కాసు కృష్ణారెడ్డి గారు చొరవ తీసుకొని ఇవన్నీ బాగు చేయించాడు. మరి మాకు తెలిసి మరి కృష్ణారెడ్డి గారి మీరు బాగా చొరవగా ఉన్నారని మాకు తెలిసింది. మీరు కృష్ణారెడ్డి గారితో చొరవగా ఉంటే వెంటనే ఈ ఆక్రమణలు తొలగించాలని మనం అక్కడ చూసాం. 10 గోన్లు ఉంటే 4 గోన్లు వాళ్ళు ఆక్రమించారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా. మరి విజయవాడలో ఉన్న మరి బొడువేరు వాగు పొంగి దాదాపు 100,000 మంది చనిపోయారు. అదేవిధంగా విజయవాడ సగం నీట మునిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందించి మరి మాకు ఏదైతే ప్రజా సంఘాలకు ఏదైతే హామీ ఇచ్చారో, అదేవిధంగా మరి నర్సాపేట ప్రజల, అదేవిధంగా బరంపేట ప్రజల దృష్టిలో కూడా మరి మీరు మరి మంచివాడు అనిపించుకోవడానికి వెంటనే మీరు ఇక్కడ ఉన్న ఆక్రమణ తొలగించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జై శ్రీరామ్ నామస్మరణతో రాములోరి పెండ్లికి పలువురు నేతలు. నరసరావుపేటలో చెరువులను కాపాడండి, నరసరావుపేటని వరద ముంపు నుండి రక్షించండి అంటూ ప్రజా సంఘాల నిరసన. 3వ విడత అన్నదాత సుఖీభవలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు, కూటమి నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.